హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్. నేను మీ ఎంఎస్ ప్రసాద్. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే మనం టేక్ వుడ్తో 6x6.5 బెడ్ ఒకటి రెడీ చేసాం. మనలో కస్టమర్ అయితే అడిగారు, అన్న మాకు మంచి బెడ్ కావాలి, అది మంచి నీట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, చూడడానికి కూడా మంచి లుక్ ఉండాలి అనేసి అన్నారు. అది మోడల్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మోడల్ కూడా నేను మీకు ఫోటో చూపిస్తాను. ఈ మోడల్ యాజ్ రావాలని చెప్పారు. నేను ఈ మోడల్ కంటే కూడా నేను ఇంకా బెటర్గా అయితే నేను వర్క్ చేసేస్తానని వాళ్ళు చెప్పాను. దీనికి మనం ఏ వుడ్ వాడడం, ఏ సైజు వాడడం, ఎలా అయితే దీన్ని మనం మేకింగ్ చేసాం అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మరి వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నాతో వచ్చాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ అయితే మనం బెడ్ అంతా స్కెల్టన్ వర్క్ అయితే రెడీ చేస్తాం. ఈ స్కెల్టన్ వర్క్ అంతా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనం దీనికి ఫస్ట్ వచ్చేసి మనం క్లాంప్ సెట్ అయితే సింగిల్ క్లాంప్ సెట్ అయితే వాడు మనం. అంటే ఇంతకుముందు అయితే ఐరన్వి పెద్ద వచ్చేవి 4 ఇంచు, 6 ఇంచు, 8 ఇంచు, అదే సైడ్ వేసే పట్టిని బట్టి అదైతే చేసేవారు. ఇప్పుడు మనం అయితే దీనికి సింగిల్ బోల్ట్ క్లాంప్ అయితే తీసుకున్నాం. దీనివల్ల ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం హెడ్ బోర్డ్కి వచ్చేసి మనం 3 ఫీట్ హైట్ అయితే పెట్టినాం. ఈ 3 ఫీట్ హైట్ కూడా మనం దీనికి థిక్నెస్ వచ్చేసి 2 ఇంచెస్ ప్లాంక్ అయితే కోయించాం. అంటే 12 అంగుళాల వెడల్పులో 7 అడుగులు పొడవు చెక్కలో 3 చెక్కలు అయితే కోయించాం మనం. ఈ 3 చెక్కల్లో మనం స్క్రూ జాయింట్ వేసి ఇది ప్లాంక్ అయితే రెడీ చేసాం. ఈ స్క్రూ జాయింట్ ఎలా వేయాలన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే స్క్రూ జాయింట్ ఎలా వేయాలన్నది మీకు తెలుస్తుంది. మన హెడ్ బోర్డ్ అయితే ఆ రకంగా రెడీ చేస్తాం. అలాగే మనం సైడ్ వచ్చే పట్లు, అలాగే కాళ్ళ దగ్గర కూడా మనం 2 ఇంచ్ అయితే తీసుకున్నాం. థిక్నెస్ వెడల్పు వచ్చేసి 12 అంగుళాలు అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మనం స్కెల్టన్ వర్క్ అయితే రెడీ చేస్తాం కాబట్టి మంచాన్ని మనం ఒకసారి ఐముల్ ఏమైనా ఉందేమో అని ఒకసారి చెక్ చేశాను. అది కూడా మీకు ఎక్కడ ఐముల్ లేకుండా కరెక్ట్గా అయితే మంచాన్ని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఈ ప్లాంక్ వచ్చేసి ఇది 4 ఇంచ్ పట్టి 4 ఇంచ్ ఇంటూ ఇది అంగుళం పాతికి థిక్నెస్ అయితే వస్తుంది. అంటే 35 mm వస్తుంది. దాన్ని మనం లెగ్ బోర్డు మీద చూసారు కదా, మనం ఎలాగైతే పెట్టామో అలాగే చుట్టూ కూడా వస్తుంది. ఇదంతా ఏంటంటే మనం మొత్తం ఒకటే వుడ్లో అయితే మనం కట్ చేయించాం. అంటే సైజులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక కర్ర ఒకటి కలర్ అయితే వస్తుంది. మనకు అలా రాకూడదు. మంచం అంతా ఒకటే కలర్లో ఉండాలి. మనం ఎందుకంటే న్యాచురల్ పాలిష్కి వెళ్ళినప్పుడు మంచం కలర్ అంతా ఒకటే కలర్లా కనిపించాలి. మనం పాలిష్లో మిక్సింగ్ అయితే ఏం చెయ్యం కలర్స్ అవిని. మనకు న్యాచురల్ యాసిడ్ ఎలా ఉందో అలా వచ్చేయాలని మనం ఒకటే మోడల్లో కోయించాం. మీరు హెడ్ బోర్డ్ చూడొచ్చు ఎంత నీట్గా అయితే మనం జాయింట్ వేస్తాం. అది ఎంత నీట్గా అయితే మొత్తం ప్లాంక్ అంతా ఒకటే ప్లాంక్ లాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఏసీ పట్టిగా అయితే మనం స్క్రూస్ వేసి అయితే బిగించేస్తాం పైన వచ్చేది. ఇది ఏంటంటే మనం మీరు కాళ్ళ దగ్గరది అలాగే 2 సైడ్లది మీరు పట్టులు అయితే చూడొచ్చు. అది 12 అంగుళాల హైట్ అయితే పెట్టాం. తర్వాత వచ్చేసి మనకి ఇది అంగుళం పాతికి అయితే వస్తుంది. మనకి మొత్తం 13 అంగుళాల దాకా హైట్ అయితే వస్తుంది. అంటే ఒక 1 ఇంచు బెడ్షీట్కి అలాగే పరుపు గ్రూ కావాలి కాబట్టి మనకి 12 అంగుళాలు అయితే హైట్ అయితే వస్తుంది. పరుపు మీరు 8 ఇంచ్ తీసుకున్నా 10 ఇంచ్ తీసుకున్నా మినిమం 21, 22 హైట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని పైనేసి ప్లాంక్ని మనం స్క్రూ మార్కింగ్ చేసుకొని దీన్ని స్క్రూస్తో అయితే బిగిస్తాం. మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. మీరు మంచం అంతా మనం ఒకటే వుడ్ తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే మంచం కూడా మంచి లుక్ అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మొత్తం మనకి 8 అడుగుల దాకా పెట్టింది కర్ర మంచానికి వచ్చేసి. అంటే ఇది మనం 2 అంగుళాల ప్లాంక్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా మనకి రెడీమేడ్ మంచాలు అయితే 30,000కి 40,000కి వచ్చేస్తాయి. కానీ దాంతో దీన్ని అయితే పోల్చకూడదు. ఇది ఎందుకంటే పూర్తిగా ఇది సాలిడ్గా ఉంటుంది. మంచం లైఫ్ అయితే ఉంటుంది, లాంగ్ రన్ వస్తుంది. మంచం ఎన్నాళ్ళైనా ఏమి చెక్కు చెదరదు. ఇది ఫ్యూచర్ అయితే చూస్తుంది ఇలాంటి మంచాలు. అందుకని ఏంటంటే మనం దీన్ని కాస్ట్తో కంపేర్ చేయకుండా మన క్వాలిటీ ప్లస్ లాంగ్ రన్ కోసం అయితే మనం ఈ రకంగా అయితే చేయించుకోవచ్చు. ఇంకోటి అంటే మీరు చూసారు కదా, స్క్రూ హెడ్ వెళ్ళడానికి కూడా మనం అది గ్రూ కూడా మిషన్తోనే కట్ చేస్తున్నాం. ఎందుకంటే కరెక్ట్గా వెళ్ళి అందులో సెట్ అయిపోద్ది అని చెప్పేసి గ్రూని అయితే అందులో కట్ చేస్తాం. మీరు చూసారు కదా, మీకు గ్రెయిన్స్ ఎంత నీట్గా అయితే కనిపిస్తున్నాయో ఆ గ్రెయిన్స్ అన్నీ కూడా మనం ముందే పేపరింగ్ అయితే చేసేస్తాం. ఫస్ట్ మిషన్తో ఫైల్ చేసి హ్యాండ్ పేపర్ కూడా మనమే ఫైల్ చేసేస్తాం బాగా. ఎందుకంటే అది అందులో ఉన్న గ్రెయిన్స్ బయటకు రావాలంటే పేపర్ వర్క్ ఎక్కువ ఉండాలి. అందుకంటే పాలిష్ వాళ్ళు పేపర్ వర్క్ చేస్తారు. మనం కొంచెం ఇంకా నీట్గా చేసి ఇస్తే వాళ్ళు ఇంకా పాలిష్ ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. అందుకని మన పేపర్ వర్క్ కూడా మనమే మ్యాక్సిమం చేసేస్తాం. మీరు అది కూడా చూడొచ్చు. మనం ఫెవికాల్తో అయితే మనం రాసి మనం పైప్ ల్యాంక్ అయితే ఫిట్ చేసేస్తున్నాం. మీకు అది కూడా ఎలా ఫిట్ చేస్తుందో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే
మన ఛానల్ చాలామంది చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నన్ను సపోర్ట్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయమని తప్పకుండా చెప్పండి. అలాగే మీకు ఏమైనా వర్క్లో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. మీరు నా వాట్సాప్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే కొత్త వర్క్లు నా చేత ఏమైనా వర్క్లు చేయించుకోవాలనుకున్నా, లేదంటే మీకు వర్క్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాల్ చేసి అడగచ్చు, లేదా వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టచ్చు. నేను తప్పకుండా అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. చూసారు కదా, మనం ఆ ప్లాంక్ని అయితే మనం ఎలా ఫిట్ చేసేస్తున్నామో మీకు స్టెప్ కూడా కనిపిస్తుంది అక్కడ. ఆ స్టెప్ ఏంటంటే అందులో 12 mm ప్లే షీట్ వస్తుంది. తర్వాత పరుపుకి చిన్న ఎడ్జ్ అయితే ఉంటుంది. అది టోటల్ అయితే మీకు అంగుళం పతికి అయితే హైట్ అయితే వస్తుంది. మనకి తట్టు మళ్ళీ సపరేట్గా తీయకుండా స్టెప్ మనం ఈ పైనేసి పట్టి వల్లనే మనం తట్టు వచ్చేలాగా అయితే మనం ప్లాన్ చేసి రెడీ చేస్తున్నాం. చూసారు కదా, మన స్క్రూస్ కూడా మనం ఎస్ఎస్ స్క్రూస్ అయితే వాడుతున్నాం. ఎస్ఎస్ అయితే వాడుతున్నాం. నిక్కిల్ స్క్రూలు అయితే వాడకండి దయచేసి. ఎందుకంటే నిక్కిల్ స్క్రూలు కొన్ని రోజులకి ఇరిగిపోతాయి. టెంపర్ ఎక్కువ అయ్యే స్క్రూ ఇరిగిపోతూ ఉంటుంది. ఎస్ఎస్ స్క్రూ అయితే అది ఇరగడం అంటూ ఉండదు, అలా గట్టిగా పట్టేసుకొని ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వాటికి హెడ్ తక్కువ ఉన్నది, హెడ్ అంటే రౌండ్ తక్కువ ఉంది హెడ్. తర్వాత స్క్రూస్ ఎస్ఎస్ అయితే వాడండి. అది వాడిన తర్వాత మీకు మంచి ఫిట్టింగ్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం దీనికి మధ్యలో మనం బద్దలు అయితే వేసాం. దీనికి మధ్యలో వేసిన బద్దలు కూడా సైజు కూడా చెప్తాను మీకు. నేను అది 3 అంగుళాలు, అలాగే 1.5 దళసరి 3x1.5 బద్దలు అయితే వేసాం. చూడొచ్చు మీరు. ఇది పట్టి అయితే ప్లాంక్ అయితే బిగించాం. కింద చూసారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఎలా అయితే ఫిట్టింగ్ అయిందో మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. మీరు చూసారు కదా వుడ్ గ్రెయిన్స్ అది ఎంత బాగున్నాయి. ఇది మినిమం వచ్చేసి మీకు ఒక అడుగు వచ్చేసి వుడ్ మీకు 4000 అయితే ఉంటుంది. ఇది అడుగు వచ్చేసి, ఎందుకంటే ప్యూర్ మరి టేక్ ఇది మంచి టేకు, మంచి కలర్ అయితే మంచి కలర్ పాలిష్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, మనం కాల్ దగ్గర బోర్డుకి ఇదైతే ఫిట్ చేసేసాం. ఇప్పుడు నేను మీకు మధ్యలో వేసిన బద్దలో ఏ రకంగా అయితే ఫిట్టింగ్ చేసామో, అది సైడ్ పట్టిలకి ఎంత ఫిట్నెస్ అయితే వస్తుందో నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు అది కూడా చూడొచ్చు. మనం ఇది కప్పులు చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంత పర్ఫెక్ట్గా అయితే కప్పులు అయితే తీసామో, అందులో వుడ్ అది వెళ్ళి ఆ బద్ద కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందో మీరు అది కూడా చూసారు కదా ఫ్రెండ్స్. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అదొకటి మధ్యలోని మనం ఇలాగ క్రాష్ గార్డ్ కింద అయితే మనం పెడతాం. అది దానివల్ల ఏంటంటే పట్టి ఎప్పుడు కూడా మీకు ఆ సైడ్ బెండ్ అవ్వడం కానీ అనేది ఉండదు. పట్టి కరెక్ట్గా మీకు అలా లెవెల్గా అయితే ఉంటుంది. అది ఏ మాత్రం లూజ్ ఉన్నా పట్లు బెండ్ అయిపోతాయి. మనం రెడీమేడ్ మాత్రం చూస్తాం, అవి కొంచెం లూజ్ ఉండడం వల్ల అవి కొంచెం బెండ్ అవుతాయి. ఇది మన అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది కాబట్టి పట్టు అనేది బెండ్ అవ్వదు. అలాగే మనం క్లాంప్ కూడా ఎంత టైట్ వేసినా ఈ పట్లు అనేది ఈ బద్దల వల్ల అది వంగనివ్వదు పట్టిని. ఇది పూర్తిగా అయితే మనం సైడ్ బద్దలు కూడా బిగించేస్తాం. మొత్తం మంచం అయితే ఈ రకంగా అయితే మనం కంప్లీట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ మంచానికి ఎంత కాస్ట్ అయిందని మీరు అనుకుంటారు. ఈ మంచానికి వచ్చేసి మనకి మినిమం 70,000 దాకా అయితే అయ్యింది మొత్తం పాలిష్ వర్క్తో కలిపి. దీనికి మనం న్యాచురల్ పాలిష్ అయితే వేస్తాం. ఈ పాలిష్ వేసిన తర్వాత కూడా నేను వీడియో చేసి పెడతాను, మీకు అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి 12 mm ప్లైవుడ్ షీట్ అయితే వాడాం బెడ్షీట్ కింద. అది 6x4 ఒకటి, 6x3 ఒకటి, అలా 2 షీట్లు అయితే వేస్తాం. మనం కరెక్ట్గా అయితే సరిపోతుంది. మరి టోటల్గా అయితే మంచం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మంచం కూడా రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిందో లేదో మీ కామెంట్ రూపంలో నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక్కడితో మరి నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.